నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హరితాంధ్ర కోసం అడుగు వేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలి. వన మహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ పిలుపు. అందరూ సమన్యాయంతో పనిచేసి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. అధికారులకు మున్సిపల్ కమిషనర్ ఏవై నందన్ ఆదేశం. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడే IIIల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి డిమాండ్. పులివెందుల పర్యటన నిమిత్తం రేపు వైఎస్ జగన్ జిల్లాకు రానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాచునూరు వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గొందిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందుల బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటారు. హరితాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని ఎమ్మెల్యే, కలెక్టర్లు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని యోగి వేమన యూనివర్సిటీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేలు పుత్త కృష్ణ చైతన్యరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పుట్ట సుధాకర్ యాదవ్, కలెక్టర్ శివశంకర్ లోతెట్టితో పాటు ఇతర అతిథులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రస్తుత తరుణంలో మొక్కలను నాటడం అటుంచితే చెట్లను నరకడం నిత్యకృత్యంగా మారడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఇచ్చారని పేర్కొంటున్నారని తెలిపారు. అయితే ఒక్కొక్క ఇంటికి 10 మొక్కలు నాటాలని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెట్లు లేకుంటే వర్షాలు కురవకపోగా మంచినీరు సైతం లభించని స్థితి నెలకొంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కారణం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా ప్రజలు చెట్ల ప్రాధాన్యతను గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి, YVUVC ఆచార్య కృష్ణారెడ్డి, ఇంకా టీడీపీ జనసేన నాయకులు భూపేష్ రెడ్డి, సుంకర శ్రీనివాసులు, పుత్త లక్ష్మిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడు మనకున్న అన్ని పర్యావరణ సమస్యలు కూడా ప్రధానమైన కారణం అవుతుంది. ఏ మాత్రం మనం చేసే పనుల్లో ఏ మాత్రం కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ రిలీజ్ అవుతుంది అంటే టెంపరేచర్ పెరుగుతుందని లెక్క. అప్పట్లో కరెంట్ లేదు, అప్పట్లో ఏసీ లేవు, అప్పట్లో ఫ్యాన్లు లేవు. కానీ అప్పుడు జనాలు ఎలా ఉన్నారు? అప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అంటే అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అది ఉండాల్సిన మోతాదులో అది ఉంది. అట్ ది సేమ్ టైం పర్యావరణంలో చుట్టూ మనకు కావలసిన చెట్లు కానీ అన్నీ కూడా ఉన్నాయి. అవునా కాదా? మనం ఏ కార్యక్రమం అవగానే మనకు ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అవగానే మనం ముందు మన జాతీయ గేయంతో మనం స్టార్ట్ చేసుకుంటాం. వందే మాతరం. వందే మాతరం అంటే ఏంటి? వందే నమస్కారం, మాతరం తల్లికి నమస్కారం. ఎవరి తల్లి? భరతమాత. భరతమాతకి నమస్కారం. మరి అందులో ఏమని ఉంటుంది? సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలం. ఈ 4 కూడా మనం పాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం మననం చేసుకోవాలి. ఎందుకు మననం చేసుకోవాలంటే ఎటువంటి తల్లికి మనం నమస్కారం చేస్తున్నామంటే ఏ తల్లి అయితే మనకు సుజలం మంచి నీరుని అందిస్తుందో, ఏ తల్లి అయితే మనకు సుఫలం మంచి ఫలాలను అందిస్తుందో, సుజలం, సుఫలం, మలయజ శీతలం, ఏ తల్లి అయితే మనకు మంచి గాలి ఇస్తుందో. చూడండి, మలయజ శీతలం ఒక మంచి చక్కటి గాలి. మలయం అంటే కొండ అనమాట. కొండ వాలు నుంచి వచ్చే చల్లటి గాలులు ఇస్తుందో. సస్యశ్యామలం, సస్యం అంటే అగ్రికల్చర్. ఏ తల్లి అయితే మనకి చక్కటి వ్యవసాయం పండించుకునే విధంగా మనకు చేస్తుందో అటువంటి తల్లికి నమస్కారం. అంటే ఈ రోజున ఏదైతే మనం తల్లి పేరుతో చెట్టు ఒక నాటే కార్యక్రమం చేస్తున్నామో అది చేస్తే
మనం నిజంగా భారతమాతకి మనం నమస్కారం చేస్తున్నట్టు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా సుజలాం సుఫలాం మలయ శీతలాం సస్యశ్యామలు అన్నీ కూడా మనకి సమకూరుతాయి. ఇది మనందరం కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచించాలి. మరి ఎందుకు మనము ఈ కార్యక్రమం ఇలా చేసుకోవాలని అంటే జనాభా పెరుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల జనాభా, ఇప్పుడు 147 కోట్ల జనాభా. నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు ప్రపంచ జనాభా 540 కోట్లు, ఇప్పుడు 800 కోట్ల జనాభా. మరి ఇంతమంది జనాభా ఉంటే వాటి అవసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఉపకరణాలు వాటి అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూస్తే మొత్తం మనకున్న వాతావరణం యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా అసమతుల్యంగా తయారవుతుంది. ఆ అసమతుల్యతను, ఆ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దానికి మన ముందున్న సులువైన మార్గం, ఏకైక మార్గం చెట్టే. ఆ చెట్టు నాటాలి. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మాకు ఒకటే చెప్పారు, చెట్లు బాగా నాటండి, వనాలను ప్రోత్సహించండి, వన భోజనాలకు తీసుకుని వెళ్ళండి, పిల్లలకి ప్రజలకి అందరికీ కూడా వనాల పట్ల ఆసక్తి కలిగే విధంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయండి అని చెప్పారు. నాకు తెలిసి నవంబర్లో మన కార్తీక మాసంలో ఇవన్నీ కూడా మనకు కూడా ఒక మంచి టార్గెట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అంటే పిల్లలకి ఎప్పటి నుంచో మన పర్యావరణం మీద అవగాహన అన్నది మనం కల్పించాలి. తర్వాత మన చైతన్య గారు చెప్పినట్టుగా ఒక మంచి ఆలోచన ఏంటంటే మన పుట్టినరోజు రోజున మన కేకులు కట్ చేస్తాము, పెద్ద పెద్ద పార్టీ చేస్తాము, అవి కూడా చేయొద్దని చెప్పాం. వాటితో పాటు మన పిల్లల్ని వాళ్ళ పేరు మీద మన క్యాంపస్లోనో లేకపోతే పిల్లలు చదువుతున్న స్కూల్ క్యాంపస్లోనో వాళ్ళు చదువుతున్న కాలేజ్ క్యాంపస్లోనో అక్కడ క్యాంపస్లో మనం చెట్టు నాటే కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ పేరు మీద వారు నాటితే ఖచ్చితంగా ఇది నా పేరు మీద ఉంది చెట్టు, దీన్ని ఎలాగైనా నేను సంరక్షించుకోవాలి అని చెప్పి ఒక ఇంపార్టెన్స్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దానిని వాళ్ళు కాపాడుకుంటారు. అందువల్ల ఇది మన తల్లిదండ్రులుగా మన పిల్లలందరితో కూడా ఇది చేయాలి. సో అయితే దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే దీనికి ఏదైనా సరే స్కూల్స్లో వీటిలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనం ప్రతిరోజు మనం చెప్పడం కూడా కాదు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఒక కొన్ని డేస్ పెట్టుకొని ఆ డేస్లో మండల్ వైజ్ కానీ కాన్స్టిట్యున్సీ వైజ్ పెట్టుకొని పిల్లల్లో ఈ మనం కానీ వీటి మీద ఒక అవగాహన కల్పించడం అన్నది ఒకటి చేయాలి. తర్వాత మనం ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే మనకి ఎలాగైతే తెలుగు తల్లి ఉందో మనకు తెలుగు తల్లి ఉంది, మనకు భరతమాతకి ఏమీ ఇమాజినేషన్ లేదు. కానీ ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా మీరు ఒక వనమాతను కూడా మీరు ఒక విగ్రహాన్ని అన్నది ఒక ఐడల్గా మన డిపార్ట్మెంట్ ఆరాధించే విధంగా ఎక్కడైతే మన ఫారెస్ట్ ఉందో అక్కడ మనం పెట్టుకొని ఆ సింబల్లోనే మొత్తం పర్యావరణం సమస్యలు పరిష్కారం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఏదైనా మనం డిజైన్ చేస్తే అంటే మన కడప జిల్లాలో దాన్ని మనం బాగా ప్రమోట్ చేద్దాం ఎక్కడెక్కడైతే అవసరమో. తర్వాత ఇప్పుడు మన డిఎఫ్ఓ గారు ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో 8 లక్షల మొక్కలు ప్లాన్ చేశారు. అంటే ప్రభుత్వం చాలా ఎక్కువ ఇచ్చింది, కాకపోతే మనకున్న అవసరాలు మనకున్న ఏరియాస్ అన్ని చూసుకొని, ఎందుకంటే మా ఆదినారాయణ రెడ్డి గారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, ఉదయం ఎలా ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందని. సో మన మొక్కను సంరక్షించకపోతే అది మనం ఎన్ని నాటినా కూడా అది వ్యర్థం. కాబట్టి మొక్కలు నాటే విధంగా మనం ఈ సంవత్సరం 8 లక్షల మొక్కలు మనం ప్లాన్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే డిఎఫ్ఓ గారికి 8 లక్షల మొక్కలు ఎక్కడెక్కడ నాటుతున్నామో, ఏ ప్రాంతంలో నాటుతున్నామో ఆ ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏమేమైతే ఉన్నాయో ఆ స్కూల్ పిల్లలకి ఈ మొక్కలు సంరక్షించే బాధ్యతను కూడా అప్పచెప్దాం. సో దట్ వాళ్ళకు కూడా ఈ పర్యావరణం పట్ల వాళ్ళకు కూడా ఆసక్తి వస్తుంది, అది వాళ్ళు ఇంకొంచెం ముందుకు మనకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సంవత్సరం మనం 8 లక్షలు మొక్కలు వేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకి దగ్గరలోనే మాకు కడప జిల్లా కలెక్టర్గా రాగానే మా కడప అనగానే మనకి పత్రికల ప్రభావం కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు, మనకి ఒక మనోఫలకం మీద ఏవేవో స్ఫురిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఆ స్ఫురణకి పూర్తిగా వ్యతిరేకంగా కడప జిల్లాకి రాగానే ముందు చక్కటి ప్రకృతి, చక్కటి వాతావరణం, ఆహ్లాదంగా స్వాగతం ఇచ్చింది. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. మా సందీప్ గారు కూడా అదన్నా, కడప అనగానే ఇలా ఉంటుంది, కానీ ఒక ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక 5-10 కిలోమీటర్లు దాటగానే అడవి ఉండే జిల్లా హెడ్ క్వార్టర్స్ నాకు తెలిసి ఎక్కడ ఉండవు. అది ఓన్లీ కడప జిల్లాకే సొంతం. అటువంటి ప్రకృతి మన కడప జిల్లాలో ఉంది. ఇంకా బద్వేలు కాన్స్టిట్యున్సీ కానీ అటుపక్క అయితే చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉంది, మనకి రిజర్వ్స్ ఉన్నాయి, మంచి మంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో మనం ఈ రోజున మనం ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటే మన భావితరాల వాళ్ళకి ఒక మంచి పర్యావరణాన్ని మనం అందించిన వాళ్ళు అవుతాం. ఈ వన మహోత్సవం అంటే
చెప్పుకునేది చిన్నదే కానీ ఈ వన మహోత్సవం వల్ల ఎన్నో అందరికి తెలిసిన విషయాలే తెలుసు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు వల్ల వచ్చినటువంటి గాలి, ఆక్సిజన్ మనకెంత ప్రాణదాతగా ఉంటుంది. అదే రకంగా కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో చెట్ల కింద కూర్చొని ఆ చెట్టు గాలి పుచ్చుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడినాం. ఎంతోమంది ఊళ్ళో లేకుండా ఊరు బయటకు వచ్చి చెట్ల సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంతోమంది చూసినాం. చెట్లను మనం తల్లిదండ్రులు మన తల్లి ఏ రకంగా చిన్నప్పుడు మనకు సాగుతుందో అదే రకంగా చెట్టును సాగితే చెట్టుకు ఒక మహత్వమైనటువంటి వృక్షాలు, దానికి వచ్చిన ఫలాలు కూడా మనం అందరం తీసుకుంటాం, మనం అందరం తింటాం. ఖచ్చితంగా ఈ వన మహోత్సవం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకొని ఈ వన మహోత్సవాన్ని చేసిన దానివల్ల మనకు గాలి ఒకటే కాదు, నీరు, వర్షాలు అన్ని సమృద్ధిగా పొందాలంటే చెట్లు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజు కూడా ఒక చెట్టు నాటిన ఎన్నో చెట్లు మనకు ఈ వనమహోత్సవం జరుగుతుంది. కాబట్టి మన అందరూ కూడా తెలియజేసే ఒకటే, ఈరోజు వన మహోత్సవంలో చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ బంధువులు కానీ వారు కానీ అందరూ వచ్చినటువంటి అందరికీ చెట్లను నాటితే మనం చెట్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మన డిఎఫ్ఓ గారు చెప్పారు, సుమారు 7,50,000 ఎకరాలు ఉన్నాయంటే మన కడప జిల్లాలో చాలా గొప్ప విషయం. అదేవిధంగా చెట్లు నరికేటప్పుడు కూడా చాలా మంది ఆలోచించుకోవాలా, ఆ చెట్టు వల్ల మనకి ఎంత ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని కూడా కొంతమంది ఎంతోమంది చెట్లు నరికేస్తున్నారు. ఆ నరికేదాన్ని కంట్రోల్ చేసేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా శ్రమిస్తున్నారు. వారికి కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతోమంది మన రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమం మైదుకు మన కడప జిల్లాలో ఈరోజు అద్భుతంగా చేసేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కమలాపురం నియోజకవర్గంలో జిల్లా తరఫున ఆర్గనైజ్ చేసినందుకు మన కలెక్టర్ శివశంకర్ లోతేడి గారికి, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, నా మిత్రుడు భూపేష్కి, మన శ్రీనివాస్ అన్నకి, అలాగే ఈ యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేసినటువంటి బీసీ గారికి, ప్రిన్సిపల్ గారికి, అందరికి కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదొక గొప్ప కార్యక్రమం. అవగాహన కలిగించడానికి ఒక కార్యక్రమం చేస్తే 10 మందికి తెలుస్తుందని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల కింద చెట్లు నరకడానికి కారణాలు వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు చెట్లు నాటడానికి కారణాలు వెతుక్కుంటున్నాం. వెతుక్కోవడం కూడా మంచిది. ప్రతి ఒక్క కారణం తీసుకొని ఈ కారణం ఉంది కాబట్టి చెట్లు నాటాలి అనే పొజిషన్కి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధంగా రావాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, పిల్లల బర్త్డే ఉంటుంది, బర్త్డే చేస్తుంటాం. ఈరోజు మా కూతురు మీద ఒక చెట్టు నాటుతున్నా. బర్త్డేకి 10 బర్త్డేలు జరుపుతాం స్కూల్లో ఉన్నంత వరకు. 10 చెట్లు నాటినట్లే కదా ఒక ఇంట్లో, ప్రతి సంవత్సరం ఒక చెట్టు. అలాగే అంటే ఇందాక 50 లక్షల చెట్లు నాటాలని టార్గెట్ ఇచ్చారని చెప్తే చెప్పడానికి 50 లక్షల చెట్లు అనుకుంటున్నాం. దాన్ని డివైడ్ చేసుకుంటే ఒక కాన్స్టిట్యున్సీకి 70,000 ఇండ్లు యావరేజ్గా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి 10 చెట్లు టార్గెట్ చేసుకున్నామంటే 10 చెట్లు వేసుకున్నామంటే 7 లక్షల చెట్లు. 7 కాన్స్టిట్యున్సీలకి 49 లక్షలు. అట్లా 50 లక్షల చెట్లు హ్యాపీగా వచ్చేసినాయి. ఇది మనం అనుకోని చేస్తే పెద్ద పని కాదు. ఖచ్చితంగా ఎందుకు చెట్లు నాటాలి, చెట్లు లేకపోతే ఏంటి అని అందరూ పెద్దలందరూ కూడా చెప్పారు. దాన్ని ఎలా నాటాలి అని ఒక కార్యక్రమం చేసుకొని మనలో మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను కాదు, వేడుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకి కనీసం మనం బతకడానికి
వాళ్ళకు వెసులుబాటు కలిగించాలి. ఇదే రేంజ్లో మనం పోతా ఉంటే పెరిగే జనాభాకు ఎక్కడ కూడా ఈ చెట్లు సరిపోవు. చెట్లు లేకుంటే వర్షాలు లేవు, వర్షాలు లేకుంటే మంచినీళ్ళు లేవు, అన్ని రకాలుగా కూడా నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా చెట్లు నాటాలి. తల్లి పేరు మీద చెట్టు నాటాలి. ఎందుకు ఆ కార్యక్రమం పెట్టారంటే ఒక గౌరవం ఇస్తే దాని మీద తల్లిని గుర్తు చేసుకొని కూడా ఒక ఖచ్చితంగా నాటుతారు, దాన్ని పెంచుకుంటారు, వదిలేయకుండా పెంచుతారని చెప్పి ఆ కార్యక్రమాన్ని పెట్టి జరిగింది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద కూడా చెట్లు నాటచ్చు. దాన్ని సంరక్షించుకోండి, కారణం వెతుక్కోండి. ప్రతిసారి కూడా చెట్టు నాటడానికి నాకు ఏం కారణం కావాలని చూసుకుంటా పోతే పెద్ద పని కాదు. అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెప్పి చెట్లు పెంచమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని కమలాపురం కాన్స్టిట్యూన్సీలో చేసినటువంటి మరొక్కసారి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ని విభాగాల అధిపతులు సమన్వయంతో పనిచేసి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఏవై నందన్ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ అధికారులు, నగరపాలక సిబ్బందితో కలిసి కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై గణేష్ విగ్రహాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠిస్తున్నారో వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుసుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం గణేష్ విగ్రహాలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గణేష్ విగ్రహాలు పెట్టుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్, ఫైర్ విభాగం ఇంకా కార్పొరేషన్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గణేష్ విగ్రహాల కోసం పందిళ్లు నిర్మించేవారు రోడ్డు మరియు ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే క్రమంలో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు, రోడ్లను డ్యామేజ్ చేసినట్లయితే వాటి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని లేదా తగిన రుసుము వసూలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాలకు 2 రోజుల ముందుగానే శానిటేషన్ విభాగం అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా అన్నదానం లేదా ప్రసాద వ్యర్థాలను కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయ విధంగా అవగాహన కల్పించాలని శానిటేషన్ విభాగ అధికారులను ఆదేశించారు. అలాగే విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ సూరజ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి, మేనేజర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వాసవి మాత కోలాపూర్ మహాలక్ష్మిగా దర్శనమిచ్చారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర, మహిళా మండలి అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్లు తెలిపారు. ఆలయంలో ఉదయాన్నే ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వాసవి మాతకు పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో ఆర్యవైశ్య మహిళలచే మంగళ ద్రవ్యాలతో అష్టలక్ష్మి కళశాలను అలంకరించామన్నారు. అనంతరం ఆలయంలో లలితా సహస్రనామం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు వారు తెలిపారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం కడపలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడా సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు కొనసాగాయి. కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీడీఓ దివిజా సంపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాయామ విభాగాధిపతి బాల్కొండ గంగాధర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించాయని పేర్కొన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో దాదాపు 100 మంది విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ కేవలం హాకీ రంగానికే కాక అన్ని రంగాల క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి మహనీయుడు భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈవో అండ్ పిఆర్ మల్లికార్జున్ రెడ్డి, పంచాయతీ ఈవో సుబ్బారెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది ఇంకా క్రీడాకారులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే ట్రిపుల్ ఐటీలు కాంగ్రెస్ పాలనలో కళకళలాడగా వైసీపీ, టీడీపీ పాలనలో వెలవెలబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం IIITలను స్థాపించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిధుల సమస్య లేనందున ఆయా విద్యా సంస్థల్లో మంచి ఫ్యాకల్టీ ఉండేదని, ఈ కారణంగా IIIT సీట్లకు విపరీతమైన పోటీ ఉండేదని తెలిపారు. ప్రస్తుతం నిధుల కొరతతో, ఫ్యాకల్టీ కొరతతో IIITలు సతమతమవుతున్నాయని అన్నారు. వీటికి తోడు అపరిశుభ్రత, నాసిరకం ఆహారంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల నూజివీడు IIITలో కలుషిత ఆహారం కారణంగా దాదాపు 1000 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలు కావడం శోచనీయమన్నారు. IIITలలో తరచుగా ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం IIITల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ను అరికట్టాలని కోరారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కోరారు. కాంగ్రెస్ పాలనలో IIITలు కలకల ఆడేటి, కానీ ప్రస్తుతం అటు వైకాపా పాలనలో, ఇటు టీడీపీ పాలనలో IIITలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య అందించాలి అనే సత్సంకల్పంతో 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ IIIT కాన్సెప్ట్ను తీసుకురావడం, IIITలను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు IIITలు కలకలలాడేటి. నిధుల కొరత లేదు, మంచి ఫ్యాకల్టీ ఉండేది. IIIT సీట్ల కోసం విద్యార్థులు ఎగబడేవారు. ఒకే కౌన్సిలింగ్లో సీట్లన్నీ ఫిలప్ అయ్యేటి. కానీ ప్రస్తుతం IIITలు వెలవెలబోతున్నాయి. సీట్లు ఫిలప్ కావాలంటే కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం సకాలంలో సరిపడ నిధులు రిలీజ్ చేయకపోవడం, సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత ఉండడం, క్యాంపస్లో అపరిశుభ్రమైన వాతావరణం, ఆహారం నాసిరకం, కలుషితమైన ఆహారం, బూజుపట్టిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, వీటన్నింటి వల్ల IIITలు వెలవెలబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే IIITలు ఆత్మహత్యల నిలయాలుగా తయారైనాయి. ఇటీవల నూజివీడు IIITలో అపరిశుభ్రమైన వాతావరణం, నాసిరకం ఆహారం వల్ల దాదాపు 4-5 రోజుల లోపలనే 1000 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడం, వాంతులు, విరేచనాలు రావడం, ఆసుపత్రిలో చేరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం IIITలకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూసి అక్కడ ఉన్న సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవ అంశం ర్యాగింగ్. వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ర్యాగింగ్ అనేది ఇది ఒక పెనుభూతంలా తయారైంది. అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు సీనియర్ల ర్యాగింగ్కు భయపడి కాలేజీ మానుకోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతూ ఉంది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి JNTU కళాశాలలో, కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన 21 సంవత్సరాల ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయి ఇంజనీరు, బీటెక్ సెకండ్ ఇయర్లో ఆ కాలేజీలో చేరడం, ఆ కాలేజీలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని ఇంటికి రావడం, మళ్ళీ పోవాలంటే భయపడి పురుగు మందు తాగి నిన్న చనిపోవడం జరిగింది. కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి జీవితం ర్యాగింగ్ కారణంగా ఈ విధంగా అర్ధాంతరంగా ముగియడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కళాశాల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాగింగ్ నిర్మూలన కోసం, నివారణ కోసం
కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరితాంధ్ర కోసం అడుగు వేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలి. వన మహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ పిలుపు. అందరూ సమన్యాయంతో పనిచేసి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. అధికారులకు మున్సిపల్ కమిషనర్ ఏవై నందన్ ఆదేశం. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడే IIITల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.